చెప్పండి బ్రదర్, మరి తొందరలోని ఎలక్షన్స్ మీ ఊరి సర్పంచ్‌గా ఎవరొస్తే బాగుంటుందనుకుంటున్నారు? మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మధ్యలో సందీప్ కుమార్ గారే మా నాయకుడు. హ్మ్. మాకు ముందుండి నడిపించే వ్యక్తి. హ్మ్. చాలా సార్లు యువత మొత్తం ఆయన వెనకాలనే ఉంటది. హ్మ్. యువతని ప్రోత్సహించడంలో ఆయన తర్వాత ఎవరైనా. హ్మ్. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. హ్మ్. తన సేవే గాకుండా ప్రజా సేవ కోసం నిత్యం పనిచేసేటాయన ఆయన. హ్మ్. అలాంటి వ్యక్తిని కాదని ఇంకో వ్యక్తిని ఎన్నుకోలేం గదా మనం. హ్మ్. చాలా విషయాలు ఆయన చెప్పేది తక్కువ, చేసేదెక్కువ పనులు. హ్మ్. మీ వరకు మీకిప్పుడు ఇచ్చిన హామీలు 2, 3 అయ్యుండొచ్చు. హ్మ్. అలాంటి ఇంకా ఆయన మెదడులో చాలా ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాడు గానీ మాటలతోటి గాదు. హ్మ్. అలాంటి వ్యక్తిని మేము వదిలిపెట్టుకోలేము. ఎక్కువ మెజారిటీ తోటి మా పెద్దలు సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో మేము అందులో జేరి, మమ్మల్ని బలపరిచి ఆహ్, మమ్మల్ని అభ్యర్థులుగా ఎన్నుకున్నారు. వాళ్ళ కృషిని మేము గూడా నిలబెడతాం ఖచ్చితంగా. హ్మ్. ఇంకా ఇలాంటివి చాలా చేస్తాం. యువతను ప్రోత్సహించడంలో ఆయన మొదటి అడుగులేస్తాడు హ్మ్. ఖచ్చితంగా. ఓకే. ముసలి వాళ్ళకి పెన్షన్‌లు గాని, హ్మ్. ఇంకా సీసీ రోడ్లు గాని, మాకు 2014 ముందు గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు మాది గోకారం గ్రామ పంచాయతీ కిందకుండే. హ్మ్. ఆ 5 ఏళ్ల పరిపాలనలో మాకొచ్చింది ఒక సీసీ రోడ్ ఒకటే. ఓకే. తక్షణం ఆయన్ని ఎన్నుకున్నాక 2018లో మేము, హ్మ్. 19లో మాకు ఆయన గ్రామ పంచాయతీలో సర్పంచ్‌గా నమోదయిన తర్వాత మా ప్రతి కాలనీకి సీసీ రోడ్. మీరు ఈరోజు జూషినా కనిపిస్తాయి. హ్మ్. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజులు, కొత్త గ్రామ పంచాయతీ. ఒకటే 5 సంవత్సరాలలో మాకు ప్రభుత్వం నుంచి ఆయన తీసుకొచ్చింది 90%. మిగిలిన 10% కాలువ రిపేర్. అది పెద్దది. మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. దాని దాని వంతు కూడా ఆయన కృషి చేసిండు గానీ, మాకు సహకరించే ప్రభుత్వం పడిపోవడం వల్ల, హ్మ్. మళ్ళీ మేము మా సర్పంచ్‌ని ఎన్నుకొని ఎదురుగా కొట్లాడే శక్తి ఉంది మాకు. మేము హ్మ్. ఇండిపెండెంట్‌గా గెలిచిన వ్యక్తులం మొదట్లో. హ్మ్. మా సర్పంచ్ అభ్యర్థిని ఇండిపెండెంట్‌గా గెలుచుకొని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. కొట్లాడడం మా లక్ష్యం. హ్మ్. మేము వెనక్కి తగ్గం ఎందులో గూడా. హ్మ్. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ఓవరావరి మెజారిటీతో గెలుస్తాం. పక్కా యువతని అందరిని ముందుకు తీసుకుపోతాం. ఉద్యోగాలు కల్పిస్తాడు. అన్ని విధాల ముందు నడిపిస్తాడు. మేము ఖచ్చితంగా ఆయనతో పాటుంటాం. ఓకే. గత 5 ఏళ్ల పాలన పైన ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. హ్మ్. ప్రభుత్వము ఇంతలా పనిచేస్తదని తెలీదు. హ్మ్. ఒక గ్రామంలో సర్పంచ్ కరెక్ట్‌గా ఉంటేనే ప్రభుత్వం నుంచెల్లొచ్చే పథకాల గురించి తెలుస్తది ప్రజలందరికీ. హ్మ్. ఆ విషయంలో ఆయన 90% కృషి చేసిండు. హ్మ్. ఎందుకంటే ఈరోజు కనీసం ఒక మారుమూల గ్రామం ఇది. హ్మ్. ఒక మేజర్ సిటీ గాదు. సిటీ పర్పస్‌లో ఉన్న ఊరు గాదు. హ్మ్. చాలా పేదలు. ఇక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడితే కూలి చేసే వాళ్ళెక్కువుంటారు. ఈ రైతుల కంటే కూలి. హ్మ్. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి అవసరం వచ్చే పథకాలేంటి, వాళ్ళకి నిత్యావసరంగా వచ్చేటి పెన్షన్‌లు గాని, బీసీ బంధులు గాని, ఇంకా సబ్సిడీలు గాని, ఇవన్నిటిని సర్పంచ్ ఒక ఎమ్మెల్యే లాగా ముందుండి ఖచ్చితంగా వాళ్ళని అంతవరకు తీసుకుపోయి కొట్లాడి తీసుకొచ్చే నాయకుడని మేము ఖచ్చితంగా ఆయనకే మద్దతు తెలుపుతున్నాం. ఓకే. ఈసారి కూడా వస్తే ఎలా ఉంటుంది మీ గ్రామం ఆయన? ఈసారొస్తే ఇంకా 100 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తాడాయన. హ్మ్. మనకు చెప్పేది తక్కువ, పని చేసేదెక్కువ. హ్మ్. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఆయన లక్ష్యం కాలువ సీసీ చేయడం, హ్మ్. ఊర్లో ఫంక్షన్ హాల్ కట్టియడం, హ్మ్. స్కూల్‌ని అభివృద్ధి చేయడం. స్కూల్‌లో ఒకటే బిల్డింగ్ ఉండే. ఓకే. గత 20 సంవత్సరాల నుంచెల్లి ఒకటే బిల్డింగ్. హ్మ్. ఆయనొచ్చిన తర్వాత 2 కొత్త బిల్డింగ్‌లు అయ్యింది. హ్మ్. ఫిల్టర్ ఇచ్చే వాళ్ళెంత ఉన్నా కొట్లాడి తీసుకొచ్చేటోళ్ళు గావాలి మనకు. ఆ విషయంలో ఆయన చురుగ్గా పనిచేస్తాడు. మన వరకొచ్చేటప్పటికి ప్రభుత్వం నుంచెల్లొచ్చే ప్రతి ఒక్క రూపాయిని ఖచ్చితంగా నా గ్రామ ప్రజలకు అందాలన్నదే ఆయన లక్ష్యం. హ్మ్. ఆ లక్ష్యం కోసం ఆయన ఎల్లవెళ్ళా పనిచేస్తూ ఉంటాడు. మేము దానికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఈ 5 ఏళ్లలో గూడా ఖచ్చితంగా ఇంతకు మించి ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చేంత దమ్ము ఆయనతోటుంది. హ్మ్. మేము ఆయనకు మద్దతు తెలుపుతాం. ఖచ్చితంగా తీసుకొస్తాం. కృషి చేసి ఊరిని చూపిస్తాం. తర్వాత మరి తొందరలోనే ఎలక్షన్స్, ఆల్రెడీ ఆయన సర్పంచ్‌గా ఒకసారి అనుభవం కూడా ఉంది. మరి ఎలా సాగింది ఆయన పాలనలో? మరి ఇప్పుడు ఆయనే వస్తే బాగుంటుందంటారా? అయితే మా అభిప్రాయం అంటే హ్మ్. నేను సిపిఎం పార్టీ. హ్మ్. సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా సందీప్ మంచోడని హ్మ్. ఆయనకే మద్దతు ఇస్తున్నామని మా ఎర్రజెండాలు మొత్తం సందీప్‌కి మద్దతు ఇస్తున్నాం. హ్మ్. ఖచ్చితంగా అవునన్న కారణ ఒక సందీప్‌ని ఒక 150తోని గెలిపిస్తారని మేము సిద్ధంగా ఉన్నాం. హ్మ్. ఎర్రచాల కప్పుకొని. హ్మ్. అయినా మేము కరెక్ట్‌గా మంచి వ్యక్తి. అంత బుద్ధిమంతుడు మా దగ్గర లేడు. హ్మ్. సరే ఎవరో ఒకడు అని మేము ఖచ్చితంగా అన్నాం. హ్మ్. అంటే సందీప్‌ని ఖచ్చితంగా మేము హోరాహోరీగా పోటీ చేసి సందీప్‌ని గెలిపిస్తాం. హ్మ్. సందీప్‌నే గెలిపిస్తాం. హ్మ్. హ్మ్. ఆయన పాలనలో అభివృద్ధి ఎలా జరిగింది మీ మామూలు పనులు గ్రామంలో? కాదు. ఒక్కో మనిషికి హ్మ్. ఇబ్బందయితే హ్మ్. ఏ రాత్రి అంటే రాత్రి 7 గంటలకి అటుకి పోతాడు. హ్మ్. ఏ పగలంటే అటుకి పోతాడు. హ్మ్. ఊరి మీద ఉంటాడు. హ్మ్. అంటే ఈ పుసుక్కున ఇప్పుడు మాకు ఎదురిస్ట్ పోటీగా ఉన్న అభ్యర్థి హ్మ్. ఆయన రోజు నిత్య పనిలే బయటికి పోతాడు. హ్మ్. కానీ సందీప్ రోడ్డు మీద ఉంటాడు. మా ఎమ్మటే ఖచ్చితంగా ఎల్లవేళ మా ఎమ్మటే ఉంటాడు. హ్మ్. చాలా మంచి వ్యక్తి. హ్మ్. అందుకే మేము కమ్యూనిస్ట్‌లో కూడా హ్మ్. సరే సందీపే ఉండాలని మేము
పోయించి సందీప్కి మద్దతు చేయాల్సి బలపడుతున్నాం. ఉమ్. ఈసారి మళ్ళీ ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆయన నాయకత్వంలో మీ గ్రామం? మళ్ళా ఇంకా బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు అనగా సందీప్ సర్పంచ్ ఉమ్, ఓ ఫంక్షన్ హాలు, ఉమ్, సరే ఇంకోటి అనగా డైరీ కానీ కాలువ కూడా దానికని ఖచ్చితంగా చేస్తానికి ఓకే ఉంటాడు. ఉమ్, మాట అంటే మాట మీద ఉంటాడు. ఉమ్. ఉంగరం కొడుతూ ఓటేస్తాం. ఈసారి గెలిచే అవకాశాలు అయితే ఆ, పక్కా ఉన్నాయి. 150 మెజారిటీ. ఇదివరకు ఉమ్, ఇప్పుడు మా ముసలోళ్ళు ఉమ్, మాకు ఉమ్మడి ఉండే గోకారం జలగల. అయితే ముసలోళ్ళు పోయి బియ్యం తెచ్చుకోవాలంటే నడుచుకుంటూ పోయేది. అంటే సర్పంచ్ చేసింది ఏంటంటే ఈ పింఛన్లే కానీ బియ్యమే కానీ ఖచ్చితంగా ఇటు తెచ్చి ఈ 5 నెలల పొద్దుల తెచ్చి ఈడ ఇప్పిస్తుండు. మా ముసలోళ్ళు బాధలు తప్పినాయి. పింఛన్ కూడా వేస్తారు, బియ్యం కూడా వేస్తారు, ఈ రేషన్ కార్డు బియ్యం. అయితే ఆయన కష్టపడ్డది బాగా. అంటే దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ఏదేమైనా 600 కానీ ఖచ్చితంగా ఓ 200 మెజార్టీతో సర్పంచ్ గెలుస్తాడు ఉమ్. నాకు తెలిసి.